Good, Jayatri. I'm really impressed by your skills. You're looking for people like you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. You got the job. Congratulations. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫోటో నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతాను. By the way, where do you stay? యాప్రాల్. Never heard of it. Are you planning to move to Hyderabad? సార్ యాప్రాల్ హైదరాబాద్ లోనే సార్. హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడా? మీకు మల్కాజ్గిరి తెలుసా? తెలుసు. అది దాటాక నేరేడ్మెట్టు. అది దాటాక సైనిక్ పురి. అది కూడా దాటాక ఈసీఐఎల్. మరీ ఈసీఐఎల్ వరకు కాకుండా సైనిక్ పురి దాటిన వెంటనే లెఫ్ట్ తీసుకుంటే హై టెన్షన్ రోడ్డు. అది దాటాక. అది దాటాక మనుషులుంటారా? మేముంటాం సార్. ఎందుకు అంత దూరం ఉంటున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అక్కడే అలవాటైపోయింది. ఓ, ఎంత దూరం ఉంటుంది ఆఫీస్ నుంచి? ఎంత సార్, ఒక 30 కిలోమీటర్స్. 30యా? నీకేం ఇష్యూ లేదమ్మా ట్రావెల్ చేయడానికి రోజు? సార్ నేను చూసుకుంటాను సార్, నాకు జస్ట్ ఈ జాబ్ కావాలి అంతే. ఓకే దెన్, హెచ్ఆర్ మీకు ఫార్మాలిటీస్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యాప్రాలా ఏంటో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 9 to 6 PM అన్నమాట. 9 AM? 9కి ఆఫీస్లో ఉండాలంటే నేను 7:30 కల్లా స్టార్ట్ అవ్వాలి, అంటే 6కే లేవాలి. ఏమైంది? ఏం లేదు, మన ఆఫీస్కి క్యాబ్ ఫెసిలిటీ ఉందా? యా వీ హ్యావ్ క్యాబ్ ఫెసిలిటీస్. నేను ట్రావెల్స్కి అప్లై చేస్తాను. ఏ రూట్లో ఉంటారు? సికింద్రాబాద్. ఓహో, ఓకే. ప్రకాష్. సార్. కొత్త ఎంప్లాయ్, అడ్రస్ తీసుకుని క్యాబ్ ప్రొవైడ్ చేయి. ఓకే సార్. ఎక్కడ మేడం మీరు ఉండేది? యాప్రాల్. యాప్రాలా? మేడం మీ సొంతూరు అడగట్లేదండి, ప్రజెంట్గా మీరు ఎక్కడ ఉంటున్నారా అని అడుగుతున్నాను. నేను యాప్రాల్లోనే ఉంటాను. యాప్రాల్ అదెక్కడ? ఆదిలాబాదా? కాదు, సికింద్రాబాద్. సికింద్రాబాదా? సికింద్రాబాద్లో యాప్రాల్ ఉందా? ఎంతమంది ఇదే ప్రశ్న అడుగుతారా? సికింద్రాబాద్లో ఎక్కడ? సైనిక్ పురి దగ్గర. సైనిక్ పూరి తెలుసు, అక్కడ యాప్రాల్ ఎక్కడుంది? అదంతా కాదండి, క్యాబ్ ప్రొవిజన్ ఉందా లేదా అడిగి చెప్తానండి. నాకు తెలిసి మా వాళ్ళు కూడా ఆ ఏరియా తెలీదు అనుకుంటానండి. హాయ్ జైత్రి, ఈరోజు నా బర్త్డే. ఆఫీస్ గ్రూప్లో చూశాను. చూసి కూడా ఫిక్స్ చేయలేదా? నైట్ అందరికి పార్టీ ఇస్తున్నాను, తప్పకుండా రావాలి. ఏ టైంకి? 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8కా? అప్పుడు పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? అబ్బా ఏం కాదులే జైత్రి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను డ్రాప్ చేస్తా. యాప్, నేను చెప్పను. ఎందుకు చెప్పవు? ఓ, రోజు ఫాలో చేస్తాను భయపడుతున్నావా? మా ఇంటి వరకు ఫాలో చేయడమా? ఛాన్సే లేదు. అంత దూరం వచ్చేసరికి చచ్చూరుకుంటారు ఒక్కొక్కరు. ఏం కాదు జైత్రి, నేనైతే పార్టీకి రాలేను అంతే. నువ్వు మిస్ అవుతున్నావు, అనిరుద్ధ్ లైవ్ కాన్సర్ట్ ఇస్తున్నాడు. ఏం జైత్రి సిక్కగా కనబడుతున్నావు? హెడేక్ సార్, చాలా దారుణంగా ఉంది. ఆఫీస్కి ఎందుకు వచ్చావు? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కదా. నాకేం తెలుసు సార్, ఆఫీస్కి వస్తుంటే వచ్చింది. డూ వన్ థింగ్, గో హోమ్. సార్ చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాను సార్, మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేశానంటే తలనొప్పితో పాటు ఫీవర్ కూడా వస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 1/2 hour నాప్ తీసుకోవచ్చా? యా యువర్ ప్లీజ్ జైత్రి, టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సార్. జైత్రి, జైత్రి, ఏ జైత్రి, ఏమైంది? అవ్వా, నైట్ నిద్ర సరిగ్గా సరిపోలేదు. 3కి పడుకొని మళ్ళీ పొద్దున 6కి లేచాను. ఎందుకు? ఎందుకేంటి, నేను రోజు పొద్దున 6కే లేచి రెడీ అవుతాను, అప్పుడే ఆఫీస్కి టైంకి రాగలుగుతాను. అసలే 2 ఆటోలు, 2 బస్సులు, 2 మెట్రోలు మారాలి. అన్ని మారే బదులు ఇక్కడే ఇక్కడ రూమ్ తీసుకొని ఉండొచ్చు కదా. అదే అనుకున్నాను, కానీ ఇక్కడ రెంట్లో మరీ నెలకి 10,000 ఉన్నాయి.
అదే నా జర్నీ మొత్తం తిప్పి కొడితే 5,000 మించి అవ్వదు. డబ్బులెందుకు బొక్క అని. ప్లస్ అదే ఏరియాలో చిన్నప్పటి నుంచి ఉంటున్నాను కదా, అదొక ఎమోషనల్ అటాచ్మెంట్, వదిలి రాలేను. యు గాట్ మై పాయింట్.